ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా? మానవులు ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతవాసుల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు ఈ భూమి నుండి రేడియో తరంగాలను పంపి ఏలియన్స్ తో సంప్రదింపులు జరపాలని అనుకున్నారు. కానీ మానవుల సందేశానికి ఎటువంటి జవాబు ఇవ్వలేని ఏలియన్స్. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా? మానవుల సందేశానికి ఏలియన్స్ ఎందుకు జవాబు ఇవ్వడం లేదు? అసలు అవి ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? 1950లో ఎన్రికో ఫెర్మి గారు ప్రముఖ శాస్త్రవేత్త అయిన తన సహచరుతో ఇలా అన్నాడు: ఈ విశ్వంలో వివిధ గ్రహాలపై ఎన్నో తెలివైన జీవరాశులు ఉన్నాయని ఫెర్మి భావించారు. గ్రహాంతవాసులు ఉంటే మరి ఎందుకు మానవుల సందేశానికి స్పందించడం లేదు? అవి ఎక్కడున్నాయి? అసలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్న చాలా ప్రసిద్ధమైనది. ఈ ప్రశ్నకు విరుద్ధంగా ఫెర్మి పారాడాక్స్ అని కూడా పిలుస్తారు. ఎస్ఐటి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది. అధ్యయనంలో 1330 కోట్ల ఏళ్ల క్రితం ఆక్సిజన్ ఆనవాళ్లు. మూఢనమ్మకాలకు బలవుతున్నామా? గెలాక్సీలో 100 మిలియన్ నక్షత్రాలు నిజమేనా? అంటే దీని అర్థం ఒకటే: ఈ విశ్వంలో ఏలియన్స్ ఉండడం దాదాపు అసాధ్యం. ఈ విశ్వంలో బుద్ధిగల జీవులు మానవులు మాత్రమే అని 39% నుండి 85% వరకు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాని ఆనవాళ్లు మనకి ఏలియన్స్ ఉండడం చాలా తక్కువ. అయితే భవిష్యత్తులో మనకి ఎక్కడైనా కనిపించిన ఎడల మనం కంగారు పడనవసరం లేదు. ఏలియన్స్ 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 ఇదొక $1 మిలియన్ ప్రశ్న. ఉన్నాయో లేవో తెలియదు గాని వీటి కోసం తీవ్రమైన వేట. ఏలియన్స్ కోసం విశ్వమే కాదు, సముద్ర గర్భాలు కూడా వదలడం లేదు. సముద్రంలో అంతు చిక్కని రహస్యాలు, దాగున్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనలో అనేక వింతలు, విశేషాలు. నీటి మట్టంలో 14 రకాల జీవరాశులు. ఇవి సముద్రంలో 3000 అడుగు భాగం కింద ఉంటాయి. అయితే ఈ జీవులు ఏలియన్స్ రూపం కలిగి ఉంటాయేమో అని భ్రమ. అయితే ఎర్రటి కొమ్ములతో నీటి రంగుతో ఉంటుంది కాబట్టి దీన్ని ఏలియన్ అంటారా? అయితే వీటిపైన పరిశోధనలు చేయాలా వద్దా? మరి భవిష్యత్తులో వీటిని ఏమని పిలుస్తారు? ఏమని గుర్తించాలి? మరింత అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.